హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియో ఏంటి అని అంటే ఇప్పటి వరకు మనం చూసాము ఏంటిది డిఫరెన్షియల్ ఆపరేటర్ హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో డి అంటే ఏం చెప్పాను నేను. నార్మల్ డి అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటారు. డి అంటే డిఫరెన్షియల్ ఆపరేటర్ అంటే దీన్ని ఏమన్నాను, ఇట్ ఇండికేట్స్ డి బై డిఎక్స్ అని చెప్పాను బేట. ఒకవేళ మీకు హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఫుల్ వీడియోస్ కావాలంటే మన ఓల్డ్ ప్లేలిస్ట్ ఉంది, లేటెస్ట్ వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఈ సెకండ్ యూనిట్ యొక్క లింక్ కూడా ఇస్తున్నాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. డి అంటే ఇట్ ఇండికేట్స్ డిఫరెన్షియల్ ఆపరేటర్. అందులో వైసీ ఎలా కనుక్కోవాలి, వైసీలో డిఫరెంట్ ఫార్ములాస్ ఎప్పుడు ఏ రూట్స్ వచ్చినప్పుడు అప్లై చేయాలనేది క్లియర్గా వీడియోస్ చేశాను, అవి చూడండి. అప్పుడే మీకు జనరల్ సొల్యూషన్ ఆఫ్ వైపీ అర్థమవుతుంది. డి వరకే చూసాము డిఫరెన్షియల్ ఆపరేటర్. ఈ వీడియోలో అంటే ఇంటిగ్రల్ ఆపరేటర్ అంటే ఏంటిది అని అంటే ఇక్కడ చూడండి. ఇక్కడ డిఫరెన్షియల్ ఆపరేటర్ మీరు చూసారు రైట్, అండ్ ఇక్కడ ఇన్వర్స్ ఆపరేటర్ దాన్ని ఏమంటారంటే 1/d. దీన్నే మనం ఇంటిగ్రల్ ఆపరేటర్, ఇంటిగ్రల్తోని డి అంటే డిఫరెన్షియేషన్, 1/d అంటే ఇంటిగ్రేషన్. దీన్నే ఇన్వర్స్ ఆపరేటర్ అని కూడా అంటారు. ఈ ఇన్వర్స్ ఆపరేటర్ని ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను చెప్తాను చూడండి. మీకు ఆల్రెడీ తెలుసు డికి 1/dకి డిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1/d ఆఫ్ x² అని ఇచ్చారనుకోండి బెట్ట. మనకి డి అంటే చూడండి అమ్మ, డి ఆఫ్ x² అని అంటే డి బై డిఎక్స్ ఆఫ్ x² ఈజ్ 2x వస్తుంది. d² అంటే 2 టైమ్స్ డిఫరెన్షియేషన్. ఫస్ట్ టైం 2x, ఫస్ట్ టైం డి ఆఫ్ డి అంటే ఫస్ట్ టైం చేస్తే 2x వస్తుంది, మళ్ళీ చేస్తే 2 వస్తుంది. ఈ విధంగా డి అంటే డిఫరెన్షియల్. మరి 1/d అంటే ఏంటి అని అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1/d ఆఫ్ x² అంటే ఇంటిగ్రల్ ఆఫ్ x² dx. దట్స్ ఇట్. ఓకే, అప్పుడు దీన్ని ఇంటిగ్రల్ ఆఫ్ x⁴n అంటే మనకి ఏం తెలుసు, x⁴n + 1/n+1 అంటే x³ 3 అంటాం, అవునా. అదేవిధంగా మరి 1/d³ ఉందని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏముంటుంది ఇక్కడ, ఇన్వర్స్ ఆపరేటర్ ఇంటిగ్రల్ ఆపరేటర్ని 3 టైమ్స్ చేయాలి. ఎలా, ఇంటిగ్రల్ 1/d³ మనం 1/d² ఆఫ్ 1/d ఆఫ్ cos x అని రాయొచ్చు బేట. ఓకే, ఫస్ట్ దీన్ని రాయండి. దీన్ని చేస్తే నాకు ఏమొస్తుంది, 1/d² ఆఫ్ ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx. ఇంటిగ్రల్ ఆఫ్ cos x అంటే మనకి ఏమని తెలుసు, sin x అని తెలుసు. d² ఆఫ్ sin x అవుతుంది. దీనికి మళ్ళీ నేను 1/d²ని 1/d ఆఫ్ 1/d sin x అని రాయొచ్చు. ఒక డీని 1/dని లోపలికి తీసుకెళ్ళాలి అంటే అగైన్ ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx. మరి ఇంటిగ్రల్ ఆఫ్ sin x dx అంటే ఏంటిది, దీన్ని ఏమని రాయొచ్చు, ఇంటిగ్రల్ ఆఫ్ sin x. ఇంటిగ్రల్ ఆఫ్ sin x అంటే మైనస్ cos x అంటే 1/d ఆఫ్ మైనస్ cos x. దీనికి మళ్ళీ ఇంటిగ్రల్ మైనస్ కామన్, ఇంటిగ్రల్ ఆఫ్ cos x dx అంటే ఏంటిది, cos x sin x అంటే మైనస్ sin x ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో నుంచి ఇప్పటి వరకు మనము ఓన్లీ fd(y) = 0 ఇచ్చినప్పుడు చేసాం కదా. మరి fd(y) = 0 కాకుండా సపోజ్ జనరల్ సొల్యూషన్ ఎలా అడుగుతారు అని అంటే చూడండి, fd(y) = q(x) ఉన్నప్పుడు మనం జనరల్ సొల్యూషన్ ఏ విధంగా కనుక్కుంటారు అనేది నేను చెప్తాను. ఇప్పటి వరకు మనం ఏం చూసాము అని అంటే ఓన్లీ fd(y) = 0 ఉన్నప్పుడు మీకేమొస్తుంది, సొల్యూషన్ అన్నా జనరల్ సొల్యూషన్ అన్నా యూ విల్ గెట్ ఓన్లీ కాంప్లిమెంటరీ ఫంక్షన్. హియర్ దెర్ ఈజ్ నో ఫంక్షన్ ఇన్ దిస్ సైడ్. కానీ ఒకవేళ ఇచ్చినటువంటి ఈక్వేషన్ కనుక ఎలా ఉంటుందంట, fd(y) = q(x) ఫార్మాట్లో ఉంటే అక్కడ మళ్ళీ డిఫరెంట్ ఉంటుంది. q(x)లో e⁴x ఉండొచ్చు, సైన్ ఉండొచ్చు, కాస్ ఉండొచ్చు, ఎక్స్ ఉండొచ్చు, ఆర్ ఎక్స్పోనెన్షియల్ ఏదైనా ఉండొచ్చు, ట్రిగ్నోమెట్రిక్. వాటికి మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. ఒక్కొక్క వీడియోలో చాలా క్లియర్గా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ చేద్దాము. ఇక్కడ ఏంటి అని అంటే ఒకవేళ ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉంది నాకు
అంటే మరి జనరల్ సొల్యూషన్ ఏ విధంగా కనుక్కుంటాం. ఇప్పటివరకు ప్రీవియస్ వీడియోలో నేను ఎఫ్డీని ఓన్లీ మీకు d² ఆర్ d² y/dx² సో అని ఉన్నప్పుడు చెప్పాను. దీన్నే అప్పుడప్పుడు మనకు y" + y' - 2y = 0 ఫైండ్ ద సొల్యూషన్ అంటే మీరు ఏమనుకోవాలి, y" అంటే d² y/dx², ఇది క్యాపిటల్ D² y అవుతుంది, ఇది dy అవుతుంది, ఇది 2y, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా కూడా రాయొచ్చు. ఓకేనా, ఇక్కడ వరకు ఫైన్, మీకు ఇలాంటి డౌట్స్ లేదు. మరి ఇలా ఇచ్చినప్పుడు జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అని అంటే చెప్పాను ఆల్రెడీ స్టార్టింగ్ వీడియోలో. ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఫైండ్ yc, దెన్ ఆఫ్టర్ దట్ బై యూజింగ్ దిస్ ఫంక్షన్ ఫైండ్ yp. మరి ఎలా కనుక్కుంటాం yp చెప్తాను చూడండి. ypని ఎలా కనుక్కుంటామంటే మనకు తెలుసు. yc ఎలా కనుక్కుంటాం, మీరు ఆక్సిలరీ ఈక్వేషన్ రాశారనుకోండి, యూ విల్ గెట్ yc. ఆక్సిలరీ ఈక్వేషన్ అంటే ఏంటిది, d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసి f(m) = 0 చేస్తే యూ విల్ గెట్ ద ఫ్యాక్టర్స్, ఫ్రమ్ దట్ యూ విల్ గెట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. అవునా, ఇది మనకు తెలుసు. దెన్ ఆక్సిలరీ ఈక్వేషన్ నుంచి నీకు yc వస్తుందబ్బా, ఫైన్. మరి yp ఎలా వస్తుంది అని అంటే yp ఈజ్ నథింగ్ బట్, ypకి ఫార్ములా ఏంటి, ఎనీ ఫంక్షన్ q(x) ఈజ్ ఎనీ ఫంక్షన్, దెన్ ద yp ఈజ్ 1/f(d) * q(x). ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని వాట్ ఈజ్ అవర్ yp ఈ విధంగా రాసిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ డిఫరెంట్ కండిషన్స్ ఉంటాయి. ఇక్కడ ఫంక్షన్స్ డిఫరెంట్ ఉంటే ఎలా సబ్స్టిట్యూట్ చేయాలి, ఎలా కనుక్కోవాలి అనేసి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు అంటే ఈ ఫార్మాట్లో రాసిన తర్వాత మరి డిపెండ్స్ అపాన్ ద ఫంక్షన్ మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ సమ్ వాల్యూ, దట్ ఈస్ yp. ఫైనల్గా వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్ ఇలాంటి ఫామ్లో ఇచ్చినప్పుడు మరి వాట్ ఈస్ ద జనరల్ సొల్యూషన్, జనరల్ సొల్యూషన్ y = yc + yp అని రాస్తాము. అర్థమైంది కదా. జనరల్ సొల్యూషన్ ఎలా రాయాలి, f(d)(y) = q(x) ఫార్మాట్లో ఉన్నప్పుడు yp 1/f(d) * q(x). ఒకవేళ ఇప్పుడు నేను q(x)లో నాకు ఎన్ని టైప్స్ ఉన్నాయి, అందులో ఏంటంటే జస్ట్ ఒక స్టార్టింగ్ వన్ విల్ డిస్కస్. ఓకే, జస్ట్ నోట్ డౌన్. చూడండి అమ్మా, వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి మనకి లాంగ్ క్వశ్చన్ బిట్స్ స్టార్ట్ అయిపోయినట్టే, ఎందుకంటే yc yp రెండు కావాలి. అందులో ఫస్ట్ మెథడ్ ఏంటి అని అంటే పర్టికులర్ yp అంటే ఏంటిది, పర్టికులర్ ఇంటిగ్రల్ అంటాము. f(d)(y) = q(x) ఫార్మాట్లో ఉంటూ ఆ q(x) అనేది ఎక్స్పోనెన్షియల్ అయినప్పుడు ఏ విధంగా కనుక్కోవాలనేది చాలా సింపుల్గా చెప్తాను. మీరు టెక్స్ట్ బుక్ చూసి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏం లేదండి, ఫస్ట్ మనకి రూల్ ఏంటి, వర్కింగ్ రూల్ ఏంటో చెప్తాను. జనరల్గా నాకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఈ ఫార్మాట్లో ఉంది q(x), బట్ q(x) అంటే ఏమంటున్నాను నేను ఇక్కడ, ఎక్స్పోనెన్షియల్ అంటున్నా, అంటే e⁴(ax) ఫార్మాట్లో ఉంది. మరి జనరల్ సొల్యూషన్ అంటే ఇక్కడ LHS తీసుకొని 0కి ఈక్వేట్ చేస్తే yc వస్తుంది, దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే yp వస్తుంది. ఈ ypని ఎలా సబ్స్టిట్యూట్ చేయాలనేది చెప్తాను, క్లియర్గా వినండి. yp అంటే నేను ఏమని చెప్పాను, 1/f(d) * e⁴(ax) అన్నాను కదా నాన్న. ఇలా రాసిన తర్వాత ఏం చేయాలంటే, ఎందుకు మేడం ఇది ఏంటి అని అంటే దిస్ ఈజ్ అవర్ ఫంక్షన్. yp అంటే ఫార్ములా చెప్పాను కదా ఇందాక, 1/f(d) * q(x). ఈ q(x) అనేది నాకు ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ కనుక వస్తే మరి ఏం చెయ్యాలి, సింపుల్. ఫస్ట్ స్టెప్ వాట్ వీ హ్యావ్ టు డూ, పుట్ d = a. d ప్లేస్లో a వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, d ప్లేస్లో a రాయాలి. d ప్లేస్లో a రాస్తే ఇది ఎలా కన్వర్ట్ అవుతుందంటే yp = 1/f(d). d ప్లేస్లో a రాస్తున్నా అప్పుడు అది f(a) * e⁴(x) యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. ఆఫ్టర్ ఇది యాక్చువల్గా జనరల్ సొల్యూషన్. ఇక్కడ మీకు ఒక కాన్స్టెంట్ వాల్యూ వస్తుంది. అలా కాకుండా అప్పుడు మీకు ఇది yp వచ్చేసినట్టే. ఇది నీకు ప్రాబ్లం చేస్తే అర్థమవుతుంది బేటా. ఫర్ సపోజ్ ఇది ఎప్పుడు f(a) అనేది ≠0 అయితే ఇదే నీకు yc కంటిన్యూ అవుతావు నువ్వు. కానీ f(a) అనేది మరి 0 అయితే ఏంటిది మేడం అని అంటారు. ఇందులో ఇది ఫస్ట్ కేసు. ఏంటిది, కేసు 1 ఏమని చెప్తున్నాను నేను, f(a) అనేది ≠0 అయితే
ఇక్కడ సొల్యూషన్ వస్తుంది. ఫర్ సపోజ్ కేస్ 2 ఏమని చెప్తున్నాను, ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది, ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది, నాకేమొస్తుంది సొల్యూషన్ అని అంటే, చూడండి ఇప్పుడు మీకు చెప్తాను. ఏమంటానంటే వైపీని మీరు సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఎఫ్ ఆఫ్ ఏ అనేది 0 అవుతుంది ఇక్కడ. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 0 అయినప్పుడు సొల్యూషన్ ఏంటిది అని అంటే, ఇస్ ఇట్ విజిబుల్, కనిపిస్తుందా చూడండి. టెక్స్ట్ బుక్స్లో ఇది ఉంది, ఏమని e⁴x/π(x⁴m/m)(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 m). 0 అయినప్పుడు d-aలో రాసినప్పుడు ఇలా వస్తుంది. ఇది నేను మీకు స్పెషల్ క్లాస్లో చెప్తాను, ఎందుకంటే షార్ట్లో అడుగుతారు అండ్ ఇది కొంచెం మీరు కన్ఫ్యూజ్ అవుతారు. మరి ఈ 0 అయినప్పుడు ఇది కాకుండా నేను జనరల్గా ఎలా చేస్తాను అని అంటే, వెరీ సింపుల్, చాలామందికి తెలియదు. ఏం లేదండి, 0 అయ్యింది అని అంటే మీరు ఏం చేయాలి అంటే, ఫస్ట్ స్టెప్లో e⁴ax/f', ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ సబ్స్టిట్యూట్ చేస్తే 0 అయ్యింది. అప్పుడు మీరు ఇది యాజ్ ఇట్ ఈజ్ రాసి, ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. రాసిన తర్వాత దీనికి ఏం చేయాలంటే డిఫరెన్షియేషన్ f'(d) కనుక్కోవాలి. తర్వాత అగైన్ పుట్ d = a చేయాలి ఇక్కడ. అప్పుడు మీకు ఇక్కడ f'(d) అనేది 0కు నాట్ ఈక్వల్ వస్తే ఓకే. ఒకవేళ 0 అయింది అనుకోండి, దెన్ అగైన్ మళ్ళీ ఏం చేస్తాం, e⁴ax/f'(d) ఈ విధంగా కంటిన్యూ చేయాలి. ప్రాబ్లం చేసినప్పుడు మీకు చాలా క్లియర్గా చెప్తాను. ఓకే, నౌ విల్ డూ ద ప్రాబ్లమ్స్. అర్థమైంది కదా ప్రాసెస్? చూడండి అమ్మా, ఇక్కడ ఎలా చేయాల్సి వస్తుందనంటే, ఇలా ఉన్నప్పుడు మీకు ఎలా ఉంది ఫస్ట్ ఈక్వేషన్ బాగా అబ్జర్వ్ చేయండి. దీన్ని ఈక్వేషన్ని నేను ఏమని రాస్తాను, d²y/dx² డైరెక్ట్ రాస్తున్నాను. చూడండి, d²y/dx² అంటే d²y + 4dy + 3y ఈజ్ ఈక్వల్ టు e⁴2x. ఓకే, దీనిలో నేను y కామన్ తీసేసి ఇంకా ఎలా రాయొచ్చు అని అంటే, జస్ట్ సెకండ్, ఇక్కడ ఏముంది, d² వస్తుంది, కామన్ తీస్తే ఇక్కడ 4d ఉంటుంది, 3 ఉంటుంది. అంటే మీరు దీన్ని 1 అనుకుంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది, ఈక్వేషన్ 1 ఈజ్ ఆఫ్ ది ఫార్మ్, ఏ ఫామ్లో ఉందండి, f(d)(y) ఈజ్ ఈక్వల్ టు q(x) ఫార్మాట్లో ఉంది. మరి f(d)(y) ఈజ్ ఈక్వల్ టు q(x) ఫార్మాట్లో ఉన్నప్పుడు మనకు ఫస్ట్ ఏం చేయాలి, yc కనుక్కోవాలి నేను. ఓకే, ఈ q(x) అంటే e⁴2x. అది తర్వాత ఇక్కడ f(d) అంటే ఏంటిది మీకు, f(d) అంటే d² + 4d + 3. మరి యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా రాస్తాను ఇక్కడ నేను, యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f(m) = 0. అంటే ఏంటిది, d ప్లేస్లో m రాస్తున్నా, ఏంటది m² + 4m + 3 = 0. అవునా, దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కుంటా. అప్పుడు నాకు 3m² రావాలంటే 3 టేబుల్లో 3 1s అంటే నేను ఏమని రాస్తాను, m² + 3m + m, 3 1s 3m² వస్తుంది, యాడ్ చేస్తే 4m వస్తుంది. అంటే ఇక్కడ నుంచి నాకు ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, m కామన్ తీస్తే m + 3 + 1 కామన్ తీస్తే m + 3. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఫర్ దిస్, m + 1 = 0 ఒకటి, m + 3 = 0. అంటే mకి ఎన్ని వాల్యూస్ వచ్చినాయి, -1, -3 అనేది నాకు m వాల్యూస్ వచ్చినాయి. మరి ఫ్యాక్టర్స్ అనేవి రియల్ అండ్ డిఫరెంట్ అయినప్పుడు వాట్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ మీరు రాయాలి క్లియర్గా. రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్ ఆర్ డిస్టింక్ట్ అంటే yc ఏమవుతుంది, c1e⁴m1x + c2e⁴m2x కదండి. ఇక్కడ
ఇది మన ఫార్ములా. అంటే YC C1 M1 అంటే ఎనీ వన్ తీసుకోండి, e⁻m1 అంటే -1 -1x అంటే -x ప్లస్ C2 e⁻−3x వచ్చిందా. నాకు YC వర్క్ అయిపోయిందండి. ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ టు డూ, ఫైండ్ ద కాంప్లిమెంటరీ పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్కి నాకు ఫార్ములా ఏమని చెప్పాను, YP = 1/f(d) * Q of x. మరి 1/f(d) అంటే ఎంత బేట, d² + 4d + 3. Q of x అంటే ఎంత, నాకు ఇక్కడ చూడండి e⁻²x ఈజ్ మై Q of x. వెరీ సింపుల్. ఇలా ఎక్స్పోనెన్షియల్లో ఉన్నప్పుడు d ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, ఏ అంటే ఎంత, ఇక్కడ 2 అంటే ఏం రాయండి మీరు, పుట్ d = a. ఓకే, అప్పుడు ఏమొస్తుంది నాకు, d ప్లేస్లో ఏ అంటే ఎంత, ఇక్కడ 2 సబ్స్టిట్యూట్ చేస్తా, 2² + 4. మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మన ప్లేలిస్ట్లో, ఓల్డ్లో కావాలంటే చెక్ చేసుకోండి. e⁻²x నాన్న. ఇప్పుడు ఇంతే, వెరీ సింపుల్. d ఉన్న ప్రతి ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేశాను, మళ్ళీ e⁻²x యాజ్ ఇట్ ఈజ్ రాయాలి మీరు. ఓకే, అప్పుడు ఇక్కడ ఏముంటుంది, పైన e⁻²x మిగిలింది, 2² అంటే 4, 4 2s 8 + 3 అంటే 12 + 3 15. వాట్ ఈజ్ అవర్ ఆన్సర్, e⁻²x by what is the answer, 15. This is what, this is the YP. Now I got the particular integral. ఇచ్చినటువంటి క్వశ్చన్కి నాకు YC వచ్చింది, YP వచ్చింది. Then what is the general solution, y is equal to YC plus YP అని రాయాలి మీరు. ఏంటిది అది, y is equal to YC అంటే ఎంత, ఇది C1 e⁻−x, C2 e⁻−3x, మరి YP అంటే దిస్ వన్ e⁻²x upon 15. ఫైనల్గా నాకు YCని YPని యాడ్ చేస్తే వచ్చిన సొల్యూషన్ని జనరల్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని అంటాను. అర్థమైంది కదా. ఎక్స్పోనెన్షియల్ ఇచ్చినప్పుడు d ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయాలి, ఒకవేళ సబ్స్టిట్యూషన్లో ఇక్కడ 0 అయితే ఏం చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనం చేద్దామండి. క్లియర్గా చేయండి. నాతో పాటు ఇంకా మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ మన ఓల్డ్ ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. బట్ ఎవ్రీడే ప్రాక్టీస్ కంపల్సరీ చేయండి. వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ కమెంట్ కంపల్సరీ. మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను లేటెస్ట్ పెట్టే వీడియోస్ మీకే ఫస్ట్ అప్డేట్గా వస్తుంది. ఆల్ ది బెస్ట్ బేటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.